కేజీఎఫ్ అనేది అనూహ్యమైనటువంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అంటే కేజీఎఫ్ లాంటి సినిమా పెద్దగా అంచనా లేకుండా, ఎవరు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో చాలా చాలా పెద్ద విజయం సాధించింది. అలాంటి సినిమాకి ఆ సీక్వెల్ అన్నప్పుడు ఆబ్వియస్ గా బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ స్థాయిలోనే కేజీఎఫ్ 2 కూడా చాలా 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 పెద్ద విజయం సాధించింది సినిమా. అలాంటి సినిమాల తర్వాత మరొక సినిమా చేయాలంటే హీరోకి ఎంత గట్స్ ఉండాలి, లేకపోతే ఎలాంటి ఒక కంటెంట్ ఎంచుకోవాలన్నటువంటి ఒక కైండ్ ఆఫ్ ఆలోచన ఉండాలి. సో ఆ ఆలోచన వల్ల, ఆ ఆలోచనతోనే చాలా కాలం పాటు వెయిట్ చేశాడు యష్. అన్ని రోజుల తర్వాత అతను రూపొందించినటువంటి సినిమా టాక్సిక్. మార్చి 19న రిలీజ్ కాబోతున్న సినిమా. అయితే లేటెస్ట్గా యష్ బర్త్డే స్పెషల్గా టాక్సిక్ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూస్తే కనుక సింపుల్గా మైండ్ బ్లోయింగ్ అనొచ్చు. అంటే మేకింగ్ పరంగా, టేకింగ్ పరంగా, అంటే టీజరు ఒక ఫ్రేము, ఒక షాటు, ఒక సన్నివేశంలో చూపించేటట్టుగా దాన్ని ఎలివేట్ చేశాడు. బరియల్ గ్రౌండ్ అన్నటువంటి ఒక అతను అక్కడికి వెళ్ళినటువంటి చాలా మంది గన్స్తో వెళ్ళి వాళ్ళందరినీ ఆపేసి అక్కడ బరియల్ చేస్తున్నటువంటి అందరిని దూరం చేశారు. అక్కడి నుంచి వెళ్ళేటువంటి వేరొక కార్లో వచ్చినటువంటి ఒక విలన్ లాగా ఒక పర్సన్ డిఫరెంట్గా ఉండే పర్సన్ కార్లో రావడం, కార్లో ఒక సెక్స్ సన్నివేశం జరగడం, ఆ సన్నివేశం తర్వాత యష్ ఎంటర్ అవడం అనేది చాలా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. అంటే ఒక సన్నివేశం, ఆ సన్నివేశం తర్వాత హీరో ఎంట్రీ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్లో కనిపించేటప్పుడు సజెషన్ చాట్లో కనిపించడం, లేకపోతే ఆ తర్వాత అతను విలన్ బ్యాచ్ అంతా గన్స్తో కాల్చివేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలాగా దీన్ని పోర్ట్రే చేయొచ్చు సింపుల్గా. సో యష్ లాంటి హీరో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సినిమాని, లేదా అలాంటి ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి సినిమా ఏంటి అనేది అంటే కనుక ఇలాంటి సినిమా అతను చేయగలిగిపోతున్నాడు, లేదా ఇలాంటి సినిమా అతను చేస్తున్నాడు అనేటువంటి హింట్ లాగా సినిమా కనిపిస్తుంది. గీతూ మోహన్ దాస్ లేడీ డైరెక్టర్ అయినటువంటి రూపొందించినటువంటి సినిమా ఇది. గీతూ మోహన్ దాస్ లాంటి ఒక డైరెక్టర్ ఇలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద అంశంలాగా అనిపిస్తుంది. అంటే తను ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, లేకపోతే హై స్టాండర్డ్స్లో ఉన్నటువంటి ఒక సినిమా రూపొందించింది అన్నట్టుగా చాలా గొప్పగా తను పోర్ట్రే చేసినట్టుగా టీజర్లోనే మనకు అర్థమవుతుంది. మనకు తనతో పాటు నయనతార కావచ్చు, లేకపోతే కేఆర్ అద్వానీ కావచ్చు, హిమా కురేష్ కావచ్చు, తారా సుతారియా కావచ్చు, లేకపోతే చాలామంది హీరోయిన్లు కనిపించడం, లేదా వీళ్ళందరి కోసం వాళ్ళందరికీ ఫస్ట్ లుక్స్ ముందే రిలీజ్ చేయడం, హీరో కంటే ముందు హీరోయిన్ల యొక్క ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా స్పెషల్గా కనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. సో టీజర్ చూస్తే మాత్రం చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే యష్ కేజీఎఫ్ 2 తర్వాత ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయేలాగా, లేదా ఇంకా డబుల్కి మించినటువంటి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా సరే ఆ ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవ్వగలడు అనిపించేలాగా ఈ టీజర్ కనిపిస్తుంది మనకి సింపుల్గా. సో మరి ట్రైలరు లేకపోతే మిగతా సినిమాకి కంటెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజులు తెలుస్తుంది. బట్ ఈ బర్త్డే స్పెషల్గా వచ్చినటువంటి టీజరు నిజంగా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో ఈ సందర్భంగా టీవీ5 ఎంటర్టైన్మెంట్ నుంచి యష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తోంది టీజర్తో పాటు.